నిన్న ఓం శాంతి వాళ్ళు సినిమా తీసి జనాలందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు. అది చూడడానికి వెళ్తే అందులో వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మార్చేసి ఓం శాంతిలోకి మార్చేసి వాళ్ళు ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ మార్చకుండా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మార్చేసి వాళ్ళు కట్టాలనుకున్న శివాలయమే కాకుండా వీళ్ళ ఆస్తులను కూడా ఆ ట్రస్ట్కి రాసేసి అందులో పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు లేకుండా అందులోనే దేవుడి సేవ పేరు చెప్పి అందులో ఉంచేశారు. ఇది ఎంతవరకు కరెక్టు అంటే మత మార్పిడి అనేది ఎలా జరుగుతుందో చూసారా? ఇది ఆ సంస్థ అనేది ముస్లిం సంస్థ అని అంటున్నారు. కాబట్టి సంతానం లేకుండా హిందువులు సంతానం కలగకుండా చేసేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఓం శాంతి అనగానే మన వాళ్ళందరూ నిజమే కదా ఓం శాంతి అంటున్నారు అని వెళ్ళిపోతూ ఉంటారు.